బాబు ఫుల్ ట్యాంక్. ఒరే నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించు, మేము ట్యాంక్ నీళ్ళు చేసి వస్తాం. వచ్చేవాళ్ళు రండి రాణి వస్తావా? కొట్టయిపోద్ది. జిహాద్ మనం ప్లాన్ చేసినట్టే సూట్ కేస్ బాంబుని పెట్రోల్ బంక్ లో పెట్టాం. ఏ తలక మాసినడో దాన్ని ఓపెన్ చేస్తాడు. జిహాద్ సూపర్. రాజమండ్రికి వెళ్ళాలంటే కాకినాడ రూట్ దగ్గర అంటే 4 గంటలు పడుతుందండి. మరి బైపాస్ రూట్ నుంచి అయితే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. వీడెవడరా సూట్ కేసు పట్టుకుపోతున్నాడు? తలక మాసినోడు. అదిగో అదిగో జీపు. కనకమహాలక్ష్మి, ఇటు నుంచి ఇటు డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి నా ఇంట్లో నిన్ను భద్రంగా దాచుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తానే. పోలీసులు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసులో ఏముంది? చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. బాంబు ఉందా? బాంబా? బాంబు ఉంది. ఇంత ఆర్డిఎక్స్ ఉంది. అందులో ఆర్డీఎక్స్ ఉందని వాడికి ఎలా తెలిసింది? కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. తీసుకోండి అయ్యా. చూసుకోండి. ఆయన మన కమిషనర్ గారి పెద్దలుడు సార్. సారీ సార్, మీరు ఎవరో తెలియక. తెలియకపోతే తెలుసుకోవాలయ్యా. డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్స్. బయలుదేరండి సార్. అజీజ్ బాయ్, మనం పెట్టిన బాంబుని కమిషనర్ అల్లుడు పట్టుపోతున్నాడు. అసలే ఆర్డీఎక్స్ చాలా షార్టేజ్ గా ఉంది. ఆ బాంబుతో వాడు ఒక్కడే పోతే వేస్ట్. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడు ఎటువైపు వెళ్తున్నాడు? వైజాగ్ టు రాజమండ్రి హైవేలో. మేము హైవేలో వాడిని అడ్డుకుంటాం. మీరు వాడిని ఫాలో అవ్వండి. ఎస్.